నమస్తే. వెల్కమ్ టు రాటెక్స్ విత్ సీఎం టుడే. నేను సహస్ర. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రజల ఆకాంక్షలు, యువత ఆశయాలు, అవినీతి రహిత పాలన లక్ష్యంగా తమిళనాడు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటుడు విజయ్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ప్రస్థానం మొదలు పెట్టారు. ఆయన తమిళగ వెట్రి కజగం టీవీకే వ్యవస్థాపక అధ్యక్షుడు. కేవలం సినీ రంగంలోనే కాదు, సామాజిక సేవలోనూ విజయ్ ఎప్పుడు ముందుంటారు. అభిమానుల బలమే తన బలమని నమ్మి వారిని సామాజిక సేవ వైపు నడిపించారు. ఉచిత మధ్యాహ్న భోజనం, విద్య సహాయం, కోవిడ్ సమయంలో సహాయక చర్యలు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. మనం సమాజానికి ఏదో ఒకటి తిరిగివ్వాలి అనే సిద్ధాంతాన్ని ఆయన ఎప్పుడూ నమ్మారు. 2024 ఫిబ్రవరిలో తమిళనాడు రాజకీయాలను ఉలిక్కి పడేలా చేస్తూ తన పార్టీ తమిళగ వెట్రి కజగంను అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక పార్టీ ప్రకటన కాదు, దశాబ్దాల రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం పిలుపు. తన సినిమాలతో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన విజయ్ ఇప్పుడు రాజకీయంగానూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. టీవీకే కేవలం అధికారానికి సంబంధించిన పార్టీ కాదు, ఇది ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే ఒక ఉద్యమం. విజయ్ తన పార్టీ లక్ష్యాలను స్పష్టంగా వివరించారు. అవినీతి రహిత పాలన, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకుండా పారదర్శకమైన పాలన అందించడం, తమిళనాడు యువతకు సరైన విద్య నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించడం, గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం అందించడం, అణగారిన వర్గాలకు అండగా నిలబడటం, భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం. మా పార్టీ ఎన్నికలలో పోటీ చేయదు, ప్రజలకు మద్దతుగా ఉంటుందని ప్రారంభంలో చెప్పినప్పటికీ 2026 అసెంబ్లీ ఎన్నికలలో టీవీకి పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని విజయ్ స్పష్టం చేశారు. అప్పటి వరకు పార్టీని బలోపేతం చేయడం, ప్రజల సమస్యలపై పోరాటం తన ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినిమా గ్లామర్ తో ముడిపడి ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలు సినీ రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రులుగా రాణించారు. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన కేవలం ఒక నటుడుగానే కాకుండా నిజమైన నాయకుడిగా నిరూపించుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తమిళ వెట్రి కజగం పేరుకు తగ్గట్టే తమిళనాడులో మార్పునకు ప్రతీకగా నిలుస్తుందా? విజయ్ ఆశయాలు నెరవేరుతాయా? రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.